టీవీ4 తెలుగుకి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహంకాళి దేవాలయంలో ఆషాఢ మాస బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనంపల్లె వాణి హనుమంతరావు హాజరయ్యారు. ఆదివారం రాజు మహంకాళి దేవాలయంలో అమ్మవారికి దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వేద పండితులతో ఆశీర్వచనాలు ఆమె స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని ఆమె అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. అదే పిల్లి చేస్తాను ఆడపడగల తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేటకి ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని, పంటలు మంచి సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. కొంచెం తీసుకో అందరికి వస్తుంది కూడా వస్తుంది కదా. నువ్వు అదే పిల్లి చేస్తాను ఆడపడగల తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేటకి ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని, పంటలు మంచి సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. అదేవిధంగా ముఖ్యంగా ప్రత్యేకంగా మెదక్ ప్రజలకి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. రామాయణపేటకి ఈరోజు బోనాలు ఉండడం వల్ల రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. అందరూ ఆనందంగా మంచిగా బోనాలు చేసుకోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సుఖ సంతోషాలతోని, పంటలు మంచి సౌభాగ్యాలతోని అందరూ బాగా ఉండాలని కూడా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు.